సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. రండియోత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి తుదము. సత్ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము. మన ప్రభువే మహాదేవుడు, ఘనమహాత్మ్యము గల రాజు, భూమ్యాగాధములు ఎలను భూధర శిఖరముల ఎనవే. సముద్రము సృష్టించి నాయనదే, సత్యుని హస్తమిమోవి చేసెను. ఆయన దైవం పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముద్ర మ్రొక్కుదము. ఆయన కైకొనినా అయ్యవి తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. అందరం కలిసి మాటలు చెబుదాం. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అపోస్తుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తు నమ్ముచున్నాను. ఈయన కన్య అయిన మరేక పుట్టి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చి నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవనున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చున్నామండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. మన డీకన్ గారు ప్రభు కుమార్ గారు వాక్యాన్ని చదువుతారు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఈ వాక్యం ఎంత పర్యంతం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సంఘమంతా వందే మాత్రం పాడిన తర్వాత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం.
మైక్ తీసుకోండి అమ్మాయి తీసుకోండి ఫాస్ట్ పాడతాడు మీరు కూడా వందే సుజలా మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామిని కుసుమిత ద్రుమధుల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. ఒక 5 నిమిషాలు కూర్చున్నట్లయితే దేవుని వాక్యం విన్న తర్వాత మనం ఫ్లాగ్ జరుపుకుందాం. అందరికీ వందనాలు. వందనాలండి. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు మనం భారతదేశము గర్వించదగినటువంటి గొప్ప శుభదినం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినము మనం 79వ స్వాతంత్ర దినోత్సవం యొక్క వేడుకలు జరుపుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అవర్లి మెమోరియల్ లూథరన్ దేవాలయం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుపుకోవడానికి, అదేవిధంగా మరి పెద్దలకు, డీకన్స్కి, చేరువచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా సంఘమంతటికి నా ప్రత్యేక వందనాలు వారికి తెలియజేస్తున్నాం. లాస్ట్ కూడా నేను రిపబ్లిక్ డేకి వచ్చాను. నేను రిపబ్లిక్ డే నేనే జరిపాను. ఈరోజు మరలా ఈ అవకాశం మరలా నాకే అనుగ్రహించాను. వాస్తవంగా ఈరోజు చాలా కార్యక్రమాలు ఉంటాయి, కానీ అన్నీ కుదించుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. చాలా సంతోషం. మరి సంఘం యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అనేది మనం చాలా సంతోషించాలి. కాబట్టి భారతదేశంలో సంఘం యొక్క పాత్ర ఏంటో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి 1947వ సంవత్సరం కూడా సేమ్ అప్పుడున్న క్యాలెండర్ ఎలాగుందో ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ కూడా అలాగే ఉంది. ఆ రోజు ఫ్రైడే ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది. భారతదేశం అంతా కూడా ఆ రోజు ప్రధానిగా ఉన్న నెహ్రూ గారి ఆధ్వర్యంలో దేశమంతా ఈ వేడుకలు శుక్రవారం రోజు జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఇదే సంవత్సరం మరొకసారి మనం కూడా ఈ వేడుకలు జరుపుకోవడానికి మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. యోవేలు గ్రంథంలో ఒక మాట, దేశమా భయపడక సంతోషించుమన్నాడు. అవునా? కాబట్టి మనం భయం నుంచి మనము విడుదల పొందుతూ ఈరోజు ఈ ఇండిపెండెన్స్ డే జరుపుకోవడానికి దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆనాడు మనల్ని బానిసలుగా చేసినటువంటి బ్రిటిష్ వారిని అందరినీ కూడా బయటికి పంపించేసి మన దేశాన్ని మనమే స్వతంత్రంగా పరిపాలించుకుంటామని ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మనకి జనవరి 26వ తారీఖున రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మనం ఒక కాన్స్టిట్యూషన్ కూడా ఆ 26వ తారీఖు ఏర్పాటు చేసుకొని మా పరిపాలన మేము చేసుకుంటామని మనందరం కూడా పోరాడినటువంటి యోధులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. వారిని ఎప్పుడు మర్చిపోకూడదు కదా. ఈ స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి పోరాట యోధులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎంతోమంది లోకంలో ఉండి వెళ్ళిపోయారు మరణానికి. కొంతమంది ఇంకా సజీవంగా ఉండి మేము ఆ ఉద్యమాల్లో పాల్గొన్నాం అని చాలామంది కూడా వారి యొక్క
సజీవ సాక్ష్యాన్ని మనం వింటూనే ఉన్నాం. కాబట్టి మనం కూడా ఆంధ్ర ఎవాంజలికల్ సంఘంలో జీవిస్తున్నాం. మనం ఈరోజు మన వంతు పాత్రను మనం చేయాలని మనం నిర్ణయించుకున్నాం. అందుకే మనకి 2 స్వాతంత్రాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈరోజు మనం జరుపుకున్నటువంటి ఈ భారతదేశంలో మనం పొందుకున్న స్వాతంత్రం. రెండవది స్పిరిచువల్ ఇండిపెండెన్స్ కదా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట స్పిరిచువల్ లిబరేషన్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయ స్వాతంత్రం అనేది ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ గలతీ పత్రికలో అంటాడు, ఈ స్వాతంత్రం అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మనం చాలామంది ఈరోజు మేము స్వతంత్రులము అని అనుకుంటాం, కానీ ఇది ఎవరిచ్చారు తెలుసా మనకి? ఈరోజు మనము దేవుడు మనకిచ్చాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, మనం దాస్యం అనే కాడి క్రిందకి మరలా మనము వెళ్ళకూడదు అంటారు. అవునండి, ఈరోజు మన దేశం అంతా చూస్తున్నప్పుడు కొంచెం భయం కలుగుతుంది, కొంచెం ఆందోళన. ఎందుకంటే ఎవరు వచ్చినా కదా మన దేశం ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దలేకపోతున్నారు. మనం ఎక్కడ పెట్టినా మనం అప్పులు ఏమైపోతామో మనం కదా. అందుకే మరలా మీరు దాస్యం అనే కాడి కిందకు వెళ్ళొద్దు అంటారు. ఓకే, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కానీ మనకు నిజంగా స్వాతంత్రం వచ్చిందా మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనం అనుకుంటాం దీనివల్ల ఏంది మనకు కలిగింది. ఈరోజు మధ్య చాలామంది పిల్లల్ని అడిగితే ఏంటిరా దీనివల్ల ఉపయోగం ఏంటంటే మాకు చాక్లెట్లు బిస్కెట్లు వస్తున్నాయి అంటున్నారు. అవునా, దీనివల్ల చాక్లెట్లు బిస్కెట్లు కాదు కదా. ఈరోజు చాలామంది తెలియట్లా, దీని యొక్క లోతైన విషయాలు చాలామంది తెలియట్లా. మనం వాళ్ళని బయటికి పంపించి మేము పరిపాలన చేసుకుంటూ ఉంటాం, కానీ మనకి ఇంకా కూడా పూర్తిగా స్వాతంత్రం అనేది మనము పొందలేము. అవునా, ఒక ఇంట్లో దొంగలు పడ్డారంట, దొంగలు పడి ఆ ఇంట్లో వాళ్ళందరినీ సంఖ్యలతో బంధించేసి మొత్తం దోచుకొని వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోతూ ఉండగానే పాపం ఆ దొంగలను అన్నారంట, అయ్యా తలుపులు తీయండి మేము బయటికి వెళ్ళిపోతాం అన్నారంట. తలుపులు తీయండి బయటికి వెళ్ళిపోతాం అన్నారు. ఆల్రెడీ వాళ్ళని అందరినీ కట్టేశారు, గొలుసులతో కట్టేశారు. ఈ దొంగలు వెళ్తా తలుపులు తీసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళందరూ అంటారంట, మాకు స్వాతంత్రం వచ్చింది, మాకు విడుదల వచ్చింది అంటారంట. వాస్తవంగా వారికి తలుపులు తీసారే కానీ కాళ్ళకున్న చేతులకున్న సంఖ్యలు మాత్రం తీలా. ఈరోజు మనం కూడా అట్లాంటిది, కేవలం మనం అది పొందుకున్నామే కానీ మనం ఇంకా కూడా పూర్తిగా ఎట్లా ఉన్నాం తెలుసా, దాసులుగానే ఉన్నాం. అందుకే యోహాను సువార్తలు అంటారు కూడా, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసులు అని అంటారు. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా 79 సంవత్సరాలు ఈ వేడుకలు మనం జరుపుకుంటున్నాం. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ కాపాడాడు. మనం ఏం చేయాలి, మన కీర్తన పుస్తకంలో ఒక ఇంటర్సెస్ ప్రేయర్ ఉంటుంది. అవునా, విజ్ఞాపన ప్రార్థన. అందులో ఒక పని ఉంది మనకి, ఒక వర్క్ మనకి పితరులు ఏర్పాటు చేశారు కదా. మనకి కీర్తన పుస్తకాన్ని పొందుపరిచినటువంటి మన పితరులు. అందులో ఏదో తెలుసా, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, అవునా, ముఖ్యమంత్రుల కొరకు, శాసన మండలి సభ్యులు, శాసన నిర్మాతల కొరకు, అవునా, వారందరి కొరకు మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. మాస్టర్ గారు వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అంటానికి వీళ్ళేది కదా. ఎవరు మంచోళ్ళైనా మంచోళ్ళు కాకపోయినా మనం చేయాల్సిన పని ఏంటి, ప్రార్థన చేయాలి. అదే పౌలు అంటాడు, ముష్కరులైన మీ యజమానులకు మీరు లోబడి ఉండాలి అంటాడు కదా. అధికారులందరికీ మనము లోబడుతూ మనము సంతోషంగా మనం జీవించాలి. కాబట్టి ఈరోజు ఈ సంఘంలో మనం జీవిస్తున్నటువంటి మనం ఎంతో గర్విస్తున్నాం. రాబో దినాలలో మనం అందరం కూడా సమాధానాన్ని, సమైక్యతను మనం కలిగి జీవించాలి. ఎందుకంటే ఈ ఫ్లాగ్లో కూడా మనకి కనపడుతుంది కదా, ఫ్లాగ్లో మనకి కనపడే సింబల్స్ మనందరం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. 3 సింబల్స్ ఉన్నాయి, 3 రంగులు ఉన్నాయి మనకు కనపడతాయి కదా. మధ్యలో అశోక చక్రం ఒకటి కనపడుతుంది. కాబట్టి ఆ 3 దేనికంటే సమానత్వం కదా, ఐక్యతను చాటి చెప్పేది కదా. మనకు మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, కానీ ఎలాగున్నా కానీ దేవుడు మనల్ని అందరినీ ఏం చేసేది తెలుసా కదా, ఏక మనసు ఏకాత్మ కలిగి మనము జీవించాలనేది దేవుడు కోరుకుంటాడు. కాబట్టి మనకి మరి ఎక్కడెక్కడో మనం జన్మించుండొచ్చు, కానీ ఈరోజు మన దేవుడు ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనము అనుభవిస్తూ మనం మరలా దాస్యం అనే కాడి క్రిందకి, అవునా, ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు కదండి. ఎక్కడ నడిపించాడు వాళ్ళని, పాలు తేనె ప్రవహించేవంటి
కానానికి నడిపించారు. మరలా వాళ్ళు ఏం కోరుకున్నారో తెలుసా? మాకు ఐగుప్తే మాకు బాగుందన్నారు. దాస్యం నుంచి విడిపించిన తర్వాత కూడా మళ్ళా అదే కోరుకుంటున్నారు. కానీ దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాలన్నాడు మనల్ని అందరినీ కదా? మంచి ప్రదేశానికి, వాగ్దాన దేశానికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనము ఆ స్థితిలోకి వెళ్లకుండా మరలా దేవుడు మనకి ఇచ్చేవంటి ఆ గొప్ప మేలులు, ఆశీర్వాదాలు మనం అందరం పొందుకుందాం. అట్టి కృపను పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ఈ సమయంలో మరి అందరు నిలిచి పడదామండి. శుభాకాంక్షలు ప్రభు కుమార్ గారు, మన డీకన్ గారు శుభాకాంక్షలు మనకు అందిస్తారు. శుభాకాంక్షలు ఫస్ట్ డీకన్ గారు, తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి అయ్యగారు జిట్టా వెంకటేశ్వర గారు, మరి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకి మన ఆహ్వానించిన వెంటనే వచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు. అదేవిధంగా కూడి వచ్చిన సంఘం అందరికి కూడా వందనాలు. మరి పనుల వల్ల కూడా రాలేదు. అయితే మనం ప్రతి సంవత్సరం ఇలానే 2-3 సంవత్సరాల నుంచి ఇలానే జరుపుకుంటున్నాము. మరి వచ్చిన మీ అందరికి కూడా మా ఇద్దరు డేకన్స్ మీకు వందనాలు తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మన పాస్టర్ గారు మా ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తారు. ముగింపు ప్రార్థన చేసుకున్న తర్వాత ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి విషయంలో పాల్గొనడానికి అయా సంఘానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. అయ్యాదిగో ఈ సమయంలో ప్రభా అలనాడు ఎంతోమంది ప్రభా ఇదిగో త్యాగము ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించారు ప్రభా. అయ్యాదిగో వారు చేసిన వాటి ప్రభా జరుపుకుంటున్నాం ప్రభా. యొక్క దేశము ప్రభా ఇదిగో మాకు అనుగ్రహించాం కాబట్టి దేశమా భయపడవద్దు అంటున్నావు ప్రభా. మేము భయపడకుండా సంతోషంగా అయా వేడుకలు జరుపుకుంటున్నాం. నీవు ఉన్నావని నమ్మకంతో జరుపుకుంటున్నావు ప్రభా. అయా ఇదిగో నీవు చెప్పిన విధంగా దేశం కొరకు ప్రార్థన చేయండి. అయా దేశంలో ఉన్న నాయకుల కొరకు ప్రార్థన చేయమన్నావు. మేమందరము ప్రభా దేశాన్ని పరిపాలిస్తున్నవంటి అయా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, అయా ఇదిగో ముఖ్యంగా ప్రభా ఇదిగో ఆయా సంబంధమైన వంటి ప్రభా మరి శాసన సభ్యుల కొరకు ప్రభా, ముఖ్యమంత్రులు, గవర్నర్ల కొరకు అయా ఇదిగో అనేక మంది నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. మంచి పరిపాలన మాకు అందించే భాగ్యం దయచేయండి అయా. కులాలను ప్రభా ఇదిగో మేము తక్కువగా చూసుకోకుండా ప్రభా సమానత్వాన్ని భాగ్యం దయచేయండి. మా దేశం కొరకు మేము సమాధానంగా ఉండాలని, హింసలు ఏమి రానియకుండా ప్రభా అయ్యదిగో అందరూ ప్రభా ఎదిగో మనం ముఖ్యంగా సమాధానంతో మేము జీవించబడే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. ఎంతో దిగ్విజయంగా మా అయ్యాదిగో మా యొక్క ఉద్యోగం సమయంలో ప్రభా ఇది వేడుకలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. సంఘాన్ని దీవించండి. చేరవచ్చిన డీకన్స్ని ప్రభా అదిగో ప్రతి ఒక్కరిని ప్రభా ఇదిగో నీ చేతులకు అప్పగించుకుంటున్నాం అయ్యా. నీ చిత్తం మీద సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రభా మేము నిరంతరం ప్రార్థించుకునే ధన్యతను మా అందరికీ అనుగ్రహించి సమస్త మహిమ ఘనత దీవెనాములు వేడుకొని ప్రార్థన చేస్తున్నావు మా తండ్రి. ఆమె త్వరలో ఉంటున్న మా తండ్రి నామ పరిశుద్ధపరచబడిగాక, ఈ రాజ్యము వచ్చుగాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహార్యం మాకు దయచేయము. మా ప్రాణములు చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించుము. శోధనలో దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమె మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సకల దీవెనలు మరి ముఖ్యంగా దినము 79వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో పాల్గొన్న వంటి బిడ్డలందరికీ సంఘమునికి తోడైనగాక.
ఆమేన్. అది పెట్టుకున్నాము మైక్ ఫోటో చప్పట్లు పట్టుకుని బ్యాగ్ సెల్యూట్ అని వీడియో ఫ్లాగ్ సెల్యూట్ వినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे అందరు కూర్చోండి అమ్మాయి ఒకసారి వీడియో తీసి అందరు గ్రూప్ ఫోటో తీయరా పెద్ద లేడు మరి ఇందరదా చేసి వస్తాను అన్నాడు ఒక నిమిషం తీసుకోండి ఇది పెట్టి పాస్ గారికి ఇచ్చినండి నాలుగు మీరు ఇటు పని చూసేయండి మైక రా నువ్వు మధ్యలోకి రా మధ్యలోకి వచ్చేసాయి అప్పుడు అటు ఇటు మొత్తం దానికి ఇచ్చేసాయి రెండు రెండు ఈ అప్లోడ్ చేయించండి అరే అందరిని ఫోటో తీరా ఇంట్లో వీడియో తీ మళ్ళీ ఒకసారి అందరిని రామ్మాయి దివారా అందరండి పాస్టర్ గారు థ్యాంక్స్ అండి పాస్టర్ గారు ఇచ్చారా మీకు ఫోటో తీయండి రా నా ఫోన్లో నా తీయండి మరి ఎవరి దగ్గర అమ్మాయి నా ఫోన్ ఎవరి దగ్గర ఉంది స్వీటీ ఇదంతా ఫోటోది తీసుకో వాడేడు పుట్టాడు అమ్మాయి ఇటండి ఫోటో అందరూ ఒక ఫోటో తీయండి ఫోటో తీసి అది చిన్న పింక్ కూడా పంపండి ఫాస్ట్ గారు దీంట్లో అది వీడియో కూర్చోవచ్చు ఫాస్ట్ గారు అక్కడ కూర్చోండి ముందరేనమ్మా నుంచున్నారు దాంట్లో వాళ్ళందరూ వస్తున్నారా చూడు గ్రూప్గా వచ్చిన వాళ్ళందరూ రావాలి సంఘం మీరు వచ్చిన రాకపోయినా
ఫోటోది నువ్వు కూడా స్వీట్ తర్వాత నువ్వు కూడా ఏంటి అది వద్దులేరా ఫోటోది ఒకసారి నువ్వురా ఓకేనమ్మా థ్యాంక్ యూ అందరూ ఒకసారి తీసారా పిల్లలు లోపల పెట్టండి ఇంకో ఫోన్ అదిగో ఆంటీ కుమార్ ఆంటీ రికార్డ్ అండి రికార్డ్ సరే రికార్డు